జై శ్రీమన్నారాయణ. ఈరోజు 49వ రోజు పారాయణలో భాగంగా విష్ణు పురాణమునందలి ద్వితీయాంశము నుండి షష్ఠోధ్యాయములో నరకలోకన వర్ణనము నిన్న పార్ట్ ఏ వరకు పారాయణం చేసుకుంటాము. తదుపరి ఈరోజు పార్ట్ బిలో నరకలోక వర్ణన పారాయణ చేసుకోబోతున్నాము. దివా స్వప్నేషు స్కందంతి యే నరా బ్రహ్మచారిణః పుత్రైరధ్యాపితా యే చ తే పతంతి స్వభోజనే. పవలు స్వప్నములో బ్రహ్మచారులు రేతస్కలమును జరిపినవారు, పుత్రులచే అధ్యాపనమును పొందినవారు స్వభోజ నరకమునకు వెళ్ళెదరు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా దివేతి స్కందంతి శుక్లమవకిరంతి చ శబ్దాత్ పుత్రైరధ్యాపితాశ్చ పాత్యంతే క్రమేణేతి శేషః పాతకీనస్తత్తదుత్తం నరకం పూర్వం భుక్త్వా తచ్చేషేణ సర్వనరకాన్ పర్యాయేణ భుంజత ఇత్యర్థః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. దివా అని స్కందంతి శుక్లమును విడిచెదరు. చ అనుట వలన పుత్రులచే చదివింపబడిన వారు కూడా స్వభోజన నరకమున పడెదరు, క్రమముగా పడెదరు. ఆయా పాపములను చేసిన వారు చెప్పబడిన ఆయా నరకములను అనుభవించి ఇంకా ఆ పాతక శేషముతో సకల నరకములను ఒకదాని తర్వాత ఒకటిని అనుభవించెదరు అని అర్థము. ఏతే చాన్యే చ నరకాః శతశోధ సహస్రః యేషు దుష్కృత కర్మాణః పచ్యంతే యాతనాగతాః. ఇవి ఇంకా నూర్లు వేర్ల నరకాలు కలవు. ఈ నరకములందు పాపములను చేసిన వారు ఆయా నరకములలో శిక్షలను అనుభవించెదరు. తథైవ పాపాన్యేతాని తథాన్యాని సహస్రశః భుజంతే యాని పురుషైః నరకాంతరగోచరైః. నరకముల వలనే పాపాలు కూడా ఇతరములు వేలకు వేలు కలవు. ఇతర నరకములలోనున్న పురుషులు పర్యాయముగా ఆయా పాపఫలములను అనుభవించెదరు. వర్ణాశ్రమ విరుద్ధం చ కర్మ కుర్వంతి యే నరాః కర్మణా మనసా వాచా నిరయేషు పతంతి తే. వర్ణాశ్రమాది విరుద్ధమైన కర్మను మనోవాక్కాయములతో ఆచరించువారు నరకములలో పడెదరు. అధశిరోభిర్దృశ్యంతే నారకైర్దివి దేవతాః దేవాశ్చాదోముఖాన్ సర్వాన్ అధః పశ్యంతి నారకాన్. నరకములోనున్న వారు తలక్రిందులుగా ఉండి దేవతలను చూచుచుందరు, దేవతలు కూడా తలక్రిందులుగా ఉన్న పాపులను చూచుచుందరు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా నారకిణాం సుఖినో దేవాన్ దృష్ట్వా క్లేశోధికస్యాదిత్యాః అధశిరోభిరితి దేవాశ్చేతి. సుఖముగానున్న దేవతలను చూచి నరకములోనున్న వారికి అధికముగా క్లేశము కలుగును అని చెప్పుచున్నారు. అధశిరోభిః అని దేవాః అని. స్థావరాః క్రిమయో హ్యబ్జాః పక్షిణః పశవో నరాః ధార్మికాస్త్రిదశాస్తద్వత్ మోక్షిణశ్చ యథాక్రమం. స్థావరములు క్రిములు జలమున పుట్టినవి, పక్షులు పశువులు నరులు ధార్మికులైన దేవతలు అట్లే మోక్షమును పొందినవారు యథాక్రమముగా ఆయా ఫలములను అనుభవించుచుందురు అని అర్థము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా నారకాన్ పశ్యతాం దేవానామపి పుణ్యక్షయే పాపాన్నరకే పతిష్యామ ఇతి నిత్యం. సాశంకత్వాత్ సర్గే నాతిశుకం స్యాత్ స్వర్గేపి పాతభీతస్యేతి వక్ష్యతి. ఏవం పాపినోనుభూత నానావిధ నరకాస్తత్శేషేణ తామసాదిగుణసంకర తారతమ్యేన నవధా భిన్నాని స్థావరాది జన్మాని యావన్మోక్షం క్రమేణారోహంతీత్యాహ. స్థావరా ఇత్యాది శ్లోకద్వయేన స్థావరా ఇతి అబ్జాః
यादांसि धार्मिकाः मनुष्येष्वेकेचित् మోక్షిణో బ్రహ్మలోకస్థా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. నరకములలోనున్న వారిని చూచు దేవతలకు కూడా పుణ్యము క్షీణించినచో పాపము వలన నరకము వలన పడెదరు అని నిత్యము శంకించుచున్నారు గాన స్వర్గములో కూడా అంతగా సుఖముండదు. స్వర్గేపి పాతభీతస్య నాస్తి నిష్కృతి అని చెప్పెదరు కదా. ఇట్లు పాపులు నానావిధ నరకములను అనుభవించి ఆ పాపశేషముతో తాపాది గుణ సంకర తారతమ్యమును బట్టి 9 భేదముల కల స్థావరాది జన్మలను మోక్షము లభించు వరకు క్రమముగా ఆరోహించెదరు అనుచున్నారు. స్థావర ఇత్యాదిన 2 శ్లోకాలలో స్థావరాహ అని అబ్జాహ అనగా జల జంతువులు, యాదస్సులు, జలములలో నుండి రక్షోజాతి వారు, ధార్మికాహ మనుషులలో కొందరు, మోక్షణ అనగా బ్రహ్మలోకము కలవారు. సహస్రభాగ ప్రథమాః ద్వితీయానుక్రమాస్తదా సర్వే హేతే మహాభాగా యామున్ముక్తి సమాశ్రయాః. వేయవ భాగము వారు స్థావరాదులలో వారు మొదటివారు, ఆ తర్వాత క్రమముగా రెండవ వారు, ఇట్లు ఆయా వరుసలలో యథాక్రమముగా మోక్షమును పొందే వరకు అనుభవించుచునే ఇందురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సహస్రేతి సహస్రభాగ ప్రథమాః ప్రాథమ్యముత్తరోత్తరాపేక్షయ సహస్రతమభాగ భూతా సహస్రభాగాః తయేవ ప్రథమాః ఉత్తరోత్తరాపేక్షయా ద్వితీయత్వముత్తరత్వం పూర్వే పూర్వే సర్వ ఏతే స్థావరాద్యా సహస్రతమభాగాః సంతః ఉత్తరోత్తరం ద్వితీయానుక్రమా స్యుః. స్థావరాది పూర్వజాతీయా ద్వితీయముత్తరోత్తరం జన్మాతిక్రామంతి ఏతదుక్తం భవతి. పూర్వజన్మసు స్థితేషు జంతుషు కతిచిదేవ ఉత్తరోత్తరం జన్మ విందంतीति తదాహ వాయుః. యస్సహస్రతమో భాగః స్థావరాణాం భవేదిహ పార్థివాః క్రిమయస్తావత్సం స్వేదాః సంభవంతి తే. సంస్వేదజానాం భాగేన సాహస్రేణే చ సంమితాం ఔదకాజ్జంతవైత్యుపక్రమ్య యస్సహస్రతమో భాగో భవేత్. ద్విపదామిహ ధార్మికాస్తే భువి జ్ఞేయాః పునర్భాగేన ధార్మికాం సాహస్రేణైవ భాగేన ధార్మికేభ్యో దివంగతాః. యసహస్రతమో భాగో ధార్మికాణాం భవేద్దివి సంమితాస్తేన భాగేన మోక్షిణస్తావదేవ హి. ఏవం సుదుర్లభా శాంతా ధార్మికా స్వర్గవాసిన ఇతి అయం చక్రమః ప్రాయికః తిర్యగ్యో నిగతః. కశ్చిన్ముచ్యతే నారకీపరః అనుగ్రహ ప్రకారస్య క్రమోయమవివక్షిత ఇతి వాయుక్తేః. వ్యుత్క్రమేణాపి మానుష్యం ప్రాప్యతే పుణ్యగౌరవాత్ విచిత్రాగతయః పుంసాం కర్మణాం గురులాఘవైరిత్యాదిత్యా పురాణోక్తేశ్చాం. ఇదం చ స్థావరాదిశ్లోకద్వయం మోక్షదౌర్లభ్య ప్రతిపాదనపరం
నతు జీవే యత్తా క్రమపరం స్వర్గనరకాదిస్థానాం జీవానామానంత్యాత్ యావన్ముక్తి సమాశ్రయా ఇతి ముక్తాస్తు ద్వితీయానుక్రమా న భవంతీత్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సహస్రాణి సహస్రభాగ ప్రథమాః ఇచ్చట ప్రాథమ్యము. ఉత్తరోత్తరాపేక్షయ సహస్రతమ భాగములైన సహస్ర భాగములు. ఆ సహస్రతమ భాగములే ప్రథమములు. ఉత్తరాపత్రాక్షయ ఇక ద్వితీయత్వం అనగా ఉత్తరత్వము. పూర్వమున ఉన్న ఈ స్థావరాలు సహస్రతమ భాగములుగా ఉంటూ ఉత్తరోత్తరము ద్వితీయానుక్రమములుగా అగును. స్థావరాది పూర్వ జాతీయముల కంటే రెండవదైన ఉత్తరోత్తర జన్మను అతిక్రమించదు. దీని భావం ఇది. పూర్వ జన్మలలోనున్న జంతువులలో కొన్ని మాత్రమే ఉత్తరోత్తర జన్మను పొందును అని వాయుపురాణము చెప్పినది. చూడుడు, స్థావరములలోని 10వ భాగము పృథివికి సంబంధించిన క్రిములు స్వేదము నుండి పుట్టును. సంస్వేదము వలన పుట్టిన జంతువుల భాగముతో అనగా 10వ భాగముతో సమానములైనవి ఉదకము నుండి పుట్టిన జంతువులగును అని మొదలుపెట్టి 2 పాదములు కల జంతువుల సహస్ర భాగము ధార్మికులుగా భూలోకమున తెలియవలను. మళ్ళీ వారిలో భాగము కూడా ధార్మికులుగా పుట్టెదరు. ధార్మికుల నుండి సహస్ర భాగములో స్వర్గమునకు వెళ్ళిన వారుగా ఉందురు. స్వర్గమునకు వెళ్ళిన వారిలో సహస్రతమ భాగము మోక్షమునకు యోగ్యులయ్యెదరు. ఇట్లు శాంతులు, ధార్మికులు, స్వర్గవాసులు చాలా దుర్లభులు, శాంతులు కూడా. ఇది అనగా ఈ క్రమము సామాన్యము. నరకమునకు వెళ్ళి యాతలను అనుభవించి పాపక్షీణతతో తిర్యగ్జాతిలో పుట్టి తర్వాత ఆ జాతి నుండి విముక్తుడగను. ఇచ్చట చూపిన దైవానుగ్రహ ప్రకారము ఈ క్రమములోనే జరగాలనే నియమం లేదని వాయుపురాణం చెప్పినది. ఒక్కొక్కసారి మనుష్య జన్మ వ్యుత్క్రమముగా కూడా పొందవచ్చును. అది పుణ్యము చాలా ఉంటే అట్లా జరుగుతుంది. కర్మల గౌరవలాఘవముతో పురుషుల గతులు విచిత్రములుగా ఉంటాయి అనునది ఆదిత్య పురాణోక్తి స్థావరాదులను చెప్పు ఈ 2 శ్లోకములు మోక్షము చాలా దుర్లభము అని ప్రతిపాదించుచున్నవి. ఇంతేకాని జీవులు ఇంత మాత్రమే అని చెప్పుట కాదు. స్వర్గములో నరకములలో నుండి జీవులకు అంతము లేదు కదా. ముక్తి కలిగినంత వరకు ఇవి జన్మ పరంపరలు. స్వర్గ నరకాలు సంభవించుచునే ఉండును. ముక్తులు మళ్ళీ పుట్టరు అని అర్థము. యావంతో జంతవ స్వర్గే తావంతో నరకౌకసః పాపకృద్యాతి నరకం ప్రాయశ్చిత్తపరాన్ముఖః. స్వర్గములో ఎంతమంది ఉంటారో అంతమంది నరకంలో కూడా ఉంటారు. పాపము చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనివాడు నరకమునకు వెళతాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కృతాది కాలతద్ధర్మాధిక్యేపి స్వర్గివన్నారకిణోప్యనంత ఇత్యాహ యావంత ఇతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృతయుగము మొదలగు కాలములలో ధర్మము అధికముగా ఉన్నను స్వర్గమును చేరువారి వలె నరకమునకు వెళ్ళువారు కూడా అనంతులే, అనగా అంతము లేని సంఖ్య కలవారే అని అర్థము అని చెప్పుచున్నారు. యావంత అని. పాపానామానురూపాణి ప్రాయశ్చిత్తాని యధ్యత తదా తదేవ సంస్కృత్య ప్రోక్తాని పరమర్షిభిః. ఆయా పాపములకు అనురూపములుగా ఆయా ప్రాయశ్చిత్తములను స్మరించి ఋషులు విశేషముగా చెప్పియున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పాపానాం మధ్యే యస్య యస్యథా ప్రాయశ్చిత్తం శ్రుతా ఉక్తం తస్య తత్తథానుస్మృత్య ప్రాయశ్చిత్తాన్యుక్తానిత్యాహ పాపానామితి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అన్ని పాపములలో ఏ పాపానికి ఏ విధంగా ప్రాయశ్చిత్తం శృతిలో చెప్పబడినదో ఆయా పాపానికి ఆ విధంగానే ప్రాయశ్చిత్తమును స్మరించి ఋషులు స్మృతులలో చెప్పుచున్నారు అనుచున్నారు పాపాని అని. పాపే గురుణి స్వల్పాన్యల్పే చ తద్విదః ప్రాయశ్చిత్తాని మైత్రేయ జగుస్వాయంభువాదయః. పెద్ద పాపమునకు పెద్ద ప్రాయశ్చిత్తమును, అల్పమైన పాపమునకు అల్పమైన ప్రాయశ్చిత్తము అని తెలిసిన వారు స్వయంభువ మన్వాదులు చెప్పి ఉన్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య
पापा इति गुरूणि प्रायश्चित्तानि साक्षात्कर्तुः प्राणान्तिकादीनि गुरुणि पापे मतिपूर्वकमत्यन्तमावृत्ते स्वल्पानि रहस्यप्रायश्चित्तादीनि अल्पे सकृदज्ञानकृता प्रकाशानुमतिमात्रादिके तत्र ह्यज्ञानकृते ब्रह्महत्यादिमहापातके द्वादशवार्षिकं ज्ञानकृते तद्विगुणम् आवृतौ द्विगुणम् अत्यन्तावृत्तौ तद्विगुणमिति साक्षात्कर्तुः अनुग्राहकस्यैतत्पादोनं प्रयोजकस्वार्थम् अनुमन्तुः सार्धसाधः प्रोत्साहकादीनां च ततो वरमित्यादिक्रमः तत्र च महापातकानाम् अज्ञानकृतानां द्वादशवार्षिकं कर्तुः शोधकं संव्यवहार्यत्वा करं च मत्याकृतानां तु स्मृत्युक्तं प्राणान्तकं व्यवहार्यत्वकरं नरकहरं च द्वादशवार्षिकं तु द्विगुणमपि कामकृतानां पातकानां कर्तुः व्यवहार्यत्वकरं न तु नरकहरम् एवमादिपापस्य प्रायश्चित्तस्य च गुरुलघुत्वादि తారతమ్యవిదస్తద్విదః. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. పాప అనే గొప్ప పాపాలను ప్రత్యక్షముగా చూచిన వారికి ప్రాణాంతకము మొదలగు ప్రాయశ్చిత్తములు, పెద్ద పాపములను బుద్ధిపూర్వకముగా ఆవృత్తి చేసినను అనగా మరలా చేసినను ప్రాణాంతక ప్రాయశ్చిత్తమే. ఇక స్వల్పాని అనగా రహస్య ప్రాయశ్చిత్తాదులు. అల్ప పాపము అనగా తెలియక ఒకసారి చేసిన పాపానికి రహస్యముగా అనుమతించిన వానికి అందులో అజ్ఞాన కృత్యమునకు బ్రహ్మహత్యాది పాపమునకు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తము. జ్ఞానకృతమైతే అనగా తెలిసి చేస్తే దానికి 2 రెట్లు అనగా 24 ఏండ్లు. దానినే మళ్ళీ చేస్తే దానికి ద్విగుణం అనగా 48 ఏళ్ళు. మళ్ళీ అదే పాపం చేస్తే 96 ఏండ్లు అనగా యావజ్జీవం ప్రాయశ్చిత్తి. ఆ పాపమును చూచిన వానికి ఆ పాపిని అనుగ్రహించిన వానికి 1 పావు తక్కువ అనగా 9 ఏండ్లు. ప్రేరేపించిన వానికి సగం అనగా 6 ఏండ్లు. ఆమోదించిన వానికి పాదముతో సగము అనగా 4.5 ఏండ్లు. ప్రోత్సాహకుడు మొదలగు వారికి 8 సంవత్సరములు. ఇది క్రమము. అజ్ఞానముతో చేసిన మహాపాతక కర్తకు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించినచో శుద్ధి కలుగును. లోక సామాన్య వ్యవహారములకు అర్హుడు. బుద్ధిపూర్వకముగా చేసిన దానికి స్మృతిలో చెప్పబడినది ప్రాణాంతక ప్రాయశ్చిత్తము. ఇది నరకమును హరించును. అతని కుటుంబము వారితో వ్యవహరించవచ్చును. కామకృతములైన పాతకములను చేసిన వారికి 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తము జరుపుకున్న తర్వాత వ్యవహార యోగ్యత లేని నరకకు హరము కాదు. ఇటువంటి పాపములకు ప్రాయశ్చిత్తములకు గురు లఘుత్వాది తారతమ్యములను తెలిసిన వారు తద్విధులు అంటారు. ప్రాయశ్చిత్తాన్యశేషాణి తపః కర్మాత్మకాని వై యాని తేషామశేషాణాం కృష్ణానుస్మరణం పరం. సకల ప్రాయశ్చిత్తములు తపః కర్మాత్మకములు అన్నిటిలో శ్రీకృష్ణ స్మరణం ఉత్తమ ప్రాయశ్చిత్తం. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అధమన్వాధివిరుక్తానాం ప్రాయశ్చిత్తానాం తత్తత్పాపమాత్ర నివర్తకత్వాత్ యస్స కృత్పాపం కుర్యాదేవనంస్తతో పరమితి శ్రుత్యక్తాయాః పునస్తత్పాప ప్రవృత్తియేర నివారకత్వాశ్చ తాన్యుపేక్ష్య
सर्वेषामंहसां महीयसामल्पीयसां च देशकालाद्या विशेषेणात्यां तोश्चेदकत्वादत एव पुनः पापप्रवृत्तिनिवारकत्वात् मोक्षादिफलप्रदात्वश्च तेभ्यो शेषेभ्यो मिलितेभ्यः परं प्रकृष्टं प्रायश्चित्तविशेषं सर्वोपनिषत्श्रुतिस्मृतिपुराणसम्मतमाह प्रायश्चित्तानीति तपः उपवासादि कर्मयज्ञदानादि अनुस्मरणम् अनुर्निहीनार्धे स्वस्य शेषत्वानुसन्धानपूर्वकं स्मरणं यथोक्तम् आत्मदास्यं हरे स्वाम्य स्वरूपञ्च सदा स्मरेति परं क्षेत्रज्ञस्येश्वरज्ञानाद्विशुद्धिः परमामता तद्यधेशीकातूलमग्नौ प्रोतं प्रदूयेतेत्यादेहि इदमनुस्मरणं कीर्तनस्याप्युपलक्षणम् अनन्तरं क्व जपो वासुदेवेति कीर्तनस्य प्रशंसनात् విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఇక మన్వాదులు చెప్పిన ప్రాయశ్చిత్తములు ఆయా పాపములను మాత్రమే తొలగించును. ఒకసారి పాపము చేసిన వాడు ఆ తర్వాత కూడా చేస్తూనే ఉంటాడు అను శృతివచనముతో ప్రాయశ్చిత్తము చేసుకొనిన వాడిని మరలా ఆ పాపము చేయకుండా నివర్తించలేదు. కాన ఆ ప్రాయశ్చిత్తములను ఉపేక్షించి అన్ని పాపములకు, చిన్న పాపములకు, పెద్ద పాపములకు దేశ కాలాది భేదము లేకుండగా అత్యంతము నివర్తింపచేయును కాన అందువలన నేమరపాటునందు ప్రవర్తించకుండా నివర్తించును కాన అంతేకాకుండా మోక్షాది ఫలమును కూడా ప్రసాదించును కాన ఆ అన్నీ కలిసిన ప్రాయశ్చిత్తముల కంటే ప్రకృష్టమైన ప్రాయశ్చిత్తము సకలోపనిషత్ స్మృతి పురాణ సమ్మతమైన దానినిగా చెప్పుచున్నారు. ప్రాయశ్చిత్తాని అని తపః అనగా ఉపవాసాది కర్మ యజ్ఞ దానాదులు, అనుస్మరణ అను అనగా నిహీనార్థమున తన శేషత్వమును అనుసంధానపూర్వకముగా స్మరణము, అనుస్మరణము ఇచట ఆత్మదాస్యం స్వామ్యం స్వరూపం చ సదా స్మర అని కదా చెప్పబడినది. క్షేత్రజ్ఞునికి అనగా జీవునికి ఈశ్వర జ్ఞానం వలన విశుద్ధి కలుగును. పత్తి రాశిలో అగ్ని పడితే ఎలా అంత పత్తి క్షణములో భస్మమగును, అలాగే హరినామస్మరణతో అన్ని పాపాలు భస్మమగును అని చెప్పబడినది. ఈ అనుస్మరణము కీర్తనకు కూడా ఉపలక్షణము. దీని తరువాతనే క్వజపో వాసుదేవస్యేతి కీర్తనను ప్రశంసించినారు కదా. కృతే పాపేను తాపో వై యస్య పుంసః ప్రజాయతే ప్రాయశ్చిత్తం తు తస్యైకం హరి సంస్మరణం పరం. పాపము చేసినప్పుడు పశ్చాత్తాపము కలిగిన వాడు శ్రీహరి స్మరణ అనుప్రాయశ్చిత్తము ఒకటే ఉత్తమమైనది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నను భగవతః స్మరణ కీర్తనయోః పాపక్షయశ్చ భవతి స్మరతాంతమహర్నిశా మిథ్యాదిషు వచనేష్వావృతయోః పాపక్షయ హేతుత్వం గమ్యతే అవశేషానపి యన్నామ్ని సకృస్మృతోపీత్యాదిషు స్మరణకీర్తనయోః సకృత్కృతయోరేవ తత్ర కథమవిరోధ ఇత్యాశంక్యాః కృతే పాప ఇతి ఏకం సత్కృత్కృం కృతానాం సర్వాంహసాం సత్కృత్కృతం స్మరణాది కరిష్యమాణానాం తావతావర్త్య మానం పూర్వాహంసాం సంస్కారణాసద్వారేణ పునరుత్పత్తి ప్రతిబంధితయా ప్రాయశ్చిత్తమిత్యవిరోధః
న చాత్రాననుతప్తానామావృత్తిరనుం తప్తానాంతు సకృదిత్యా విరోధో వక్తవ్యః అనుతప్తస్యైవ సర్వత్ర ప్రాయశ్చిత్తాధికారాత్ న చేదం స్మరణమనుతాపాది సహకారాత్ పాపస్య నివర్తకం కింతు వస్తు సామర్థ్యాత్ తిమిరస్యేవ తరణిః తస్మాదత్రాసు తాపస్యానంగత్వం కిం త్వధికారి విశేషణ. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము. ఇచ్చట శంఖ భగవానుని స్మరణ కీర్తనల విషయమున భగవానుని పగలు రాత్రి స్మరించువారికి పాపక్షయము జరుగును అని చెప్పినందున భగవానుని స్మరణము కీర్తనము నిరంతరము ఆవృత్తి చేస్తేనే పాపక్షయ హేతువగునని తెలియచున్నది. ఇక అవసేనాపి ఎన్నామి సత్కృత్ స్మృత్యేపి అని ఒకసారి స్మరణము కానీ కీర్తనము కానీ చేసినచో పాపక్షయమగును అని చెప్పినారు. ఈ రెంటికి విరోధమున్నది కదా. విరోధి పరిహారమెట్లు అని శంకించి చెప్పుచున్నారు. కృతే పాపే ఇత్యాదిగా ఏకం అనగా ఒకసారి చేసినది, ఇదివరకు చేసిన సకల పాపములకు ఒకసారి చేసిన స్మరణాధికము, పాపనాశకము చేయబోబో పాపములకు అనేక మార్లు చేయు స్మరణాధికము నాశకము. పూర్వపాపములకు సంస్కారమును నశింపచేయుట ద్వారా మళ్లీ పాపములు కలుగుటకు ప్రతిబంధముగా ప్రాయశ్చిత్తము అని విరోధ పరిహారము. పశ్చాత్తాపము పొందని వారికి స్మరణాదులను ఆవృత్తి చెయ్యాలి. పశ్చాత్తాపమును పొందిన వారికి ఒకసారి స్మరణయే నాశకము అని చెప్పరాదు. పశ్చాత్తాపమును పొందిన వారికే ప్రాయశ్చిత్తాధికారం ఉండును కదా. ఈ స్మరణము పశ్చాత్తాపాదులతో సహకరింపబడి పాపములను నివృత్తి చేస్తుంది అని కూడా చెప్పరాదు. స్మరణ సామర్థ్యము వలననే పాపములను నశింపజేస్తుంది. సూర్యుడు చీకటిని హరించుటకు ఇంకొక సహకారం అవసరం లేదు కదా. స్మరణము తన సామర్థ్యము వలననే పాపనాశకము అని భావము. జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు పురాణము సవ్యాఖ్యానమునందు ద్వితీయాంశంలో షష్ఠోధ్యాయంలో నరకలోక వర్ణనము అనేది పార్ట్ బి వరకు అయినది. కొనసాగింపు రేపటి రోజున. జై శ్రీమన్నారాయణ.